ఈరోజు రెసిపీ అండి బెంగాలీ స్పెషల్ స్వీట్ ఫిర్నీ అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: పాలండి లీటరు, బాస్మతి రైస్ అండి 2 గంటలు నానబెట్టింది 50 గ్రాములు, హోల్ డ్రై ఫ్రూట్స్ అండి ముక్కలుగా చేసుకున్న, పంచదార అండి అరకప్పు, యాలకుల పొడి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. పాలు స్టవ్ మీద పెట్టండి, మరగనిద్దాం. పాలు బాగా మరగాలండి, బాగా మరిగేదాకా వెయిట్ చేద్దాం. చూడండి పాలు బాగా మరిగాయి కదా. బాస్మతి రైస్ అండి మనం మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలండి. ఇదిగోండి ఆ పేస్ట్ ఈ పాలల్లో వేస్తున్నాను. అలా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి వేసామంటే గడ్డ కట్టేస్తుంది. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి. బాస్మతి రైస్ పేస్ట్ చేసినప్పుడే నేను కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేసానండి, అందులో ఫ్లేవర్ బాగుంటుంది. అది పాలల్లో అండి బాగా ఉడకాలి. అది చూడండి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. అండి దగ్గర పడింది కదండి, ఇలా దగ్గర పడి అది ఉడికినట్టు మనకు తెలుస్తుంది. అదండి చూడండి ఉడికింది కదా. ఇప్పుడు అరకప్పు పంచదార అండి, మీరు స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఈ పాలకి అరకప్పు వేస్తున్నాను, అంటే 200 గ్రామ్స్ వేస్తున్నాను నేను. పంచదార కూడా అందులో కలిసి చిక్కబడాలండి. చూడండి చిక్కబడింది కదా. యాలకుల పొడి వేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. వేడివేడిగా బెంగాలీ స్పెషల్ స్వీట్ ఫిర్నీ రెడీ అయిందండి. అది డిష్ అవుట్ చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో అండి 4-5 గంటలు పెట్టుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.